బైబిల్ చరిత్ర అంతటిలోనే కాదు, ఈ సృష్టి అంతటిలో గొప్ప తల్లి కాదు, బహు గొప్ప తల్లి. చెప్పండి ఒకసారి. గొప్ప తల్లి కాదు, అరే కొంచెం ఫీలింగ్తో చెప్తామడా. బహు గొప్ప తల్లి. ఇలాంటి తల్లి ప్రతి ఇంటిలో ఉంటే ఎంత బాగుండో కదా. ఇలాంటి తల్లి ప్రతి సంఘంలో ఉంటే ఎంత బాగుండో కదా. ఇంతకు ఎవరా తల్లి? మీ అందరికీ మీ మెదడుకు మేత. బైబిల్ చరిత్ర అంతటిలో గొప్ప తల్లి. ఇలాంటి తల్లి ఉంటే బాగుండు అని చూడముచ్చట గొలిపే తల్లి ఎవరై ఉండొచ్చు? అయితే ఒక చిన్న క్లూ ఇస్తా. ఇప్పుడు చాలామంది మంచి తల్లులు ఉన్నారు. ఆ తల్లి ఎవరో మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగటానికి బాలకనీలో ఉన్న అన్న వాళ్ళు మొదలుకొని విజయబాబానా ఆన్సర్ రావాలా, ప్రెస్లో పనిచేస్తే కుదరదు, ఇక్కడ డేవిడ్ రాజానా ఆన్సర్ రావాలి మీ దగ్గర నుంచి, కింద కూర్చున్న వాళ్ళ దగ్గర మొదలుకొని ప్రసాద్ నీతో సహా. ఓ చిన్న క్లూ ఇస్తా. ఈ తల్లులు లోకంలో ఎక్కువ తల్లులు కొంతమందికే తల్లులు. నాకు ఒక తల్లి ఉంది. ఆ తల్లి 6 పిల్లలకు మాత్రమే తల్లి. దైవజనరాలకు ఒక తల్లి ఉంది, 4 పిల్లలకు మాత్రమే తల్లి. రాజన్న ఉన్నాడు, 2 పిల్లలకు మాత్రమే వాళ్ళ తల్లి. ఇజ్రాయేల్ అన్న ఉన్నాడు, తనను కన్న తల్లి 4 పిల్లలకు మాత్రమే తల్లి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే తల్లి ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులకు తల్లి. ఎవరై ఉండొచ్చు? పప్పులో కాలేశారు, రైట్. షారా అన్నారు కదా. ఇంకో క్లూ ఇస్తా, రైట్. ఇదొకటే క్లూ. నేను చెప్పబోయే తల్లి కొందరికి కాదు, ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని జాతుల ప్రజలున్నారో, ఎన్ని కోట్ల మంది జనులున్నారో, ప్రతి వారికి నేను చెప్పబోయే ఈ స్త్రీ తల్లి, మనందరికీ తల్లి. ఎవరావిడ? మరియా అందరికీ తల్లి అమ్మ. అబ్రహాంకు తల్లి మరియా? ఈ అమ్మ కొంచెం మెదడు పెట్టి చెప్పండి. అబ్రహాంకు తల్లి అయిద్దా? ఇస్సాకు తల్లి అయిద్దా? రైట్. ఎవరు దగ్గరకు వచ్చారు? కొంచెం దగ్గరికి. ఇప్పుడు ఒక మాట అండి, ఎవరో చెప్తున్నారు. ఎవరో ఆవిడ? అవ్వ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అవ్వ ఆదాముకు తల్లి అయిద్దా? చెప్పాలి అమ్మ. హేనా సిస్టర్, అవ్వ ఆదాముకు తల్లి అయిద్దా? ఏమైద్ది? నేనేమన్నాను? ఎవరా తల్లి? ఆ తల్లి మనకు నేర్పే పాఠం ఏంటి? ఆ తల్లి మనల్ని ఎలా బ్రతకమని హెచ్చరిస్తుంది. ఈ మదర్స్ డే సందర్భంగా ఓ మహోన్నతమైన తల్లి, మనందరికీ తల్లి ఎవరో చెప్పమంటారా? బైబిల్లో ఆధారం చూసి చెప్తా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. అందరూ నాతో కలిసి, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చెప్పండి, మనందరికీ తల్లి ఎవరు? శారమ కాదు. శారమ ఇజ్రాయేలీలకు తల్లి, యూదులకు తల్లి. తర్వాత శారమ, ఆ తర్వాత అయితే క్రైస్తవులకు తల్లి. ఆ తర్వాత తల్లి అయితే చెప్పాలి మనవాళ్ళు ఉన్నారు కదా, హాగర్ ద్వారా సలాం అలైకుం బయలుకు తల్లి. అంటే తల్లి వాళ్ళకి కాదు, వాస్తవంగా యూదులకి క్రైస్తవులకు మాత్రమే. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులకు మనందరికీ తల్లి ఎవరో తెలుసా? పైనున్న యెరూషలేం, పరలోక పట్టణం మనందరికీ తల్లి ఉంది. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య పరలోక పట్టణం భారతదేశస్తులకు తల్లి? ఎస్. ఎలా అయింది? ఇంగ్లాండ్ దేశస్తులకు తల్లి? ఎస్. ఎలా అయింది?
ఆస్ట్రేలియా దేశస్తులకు తల్లి. ఎస్, ఎలా అయింది? దరిదాపుగా 7 ఖండాలు ఉన్నాయి అని చెప్తారు కదా. రమారమి 800 కోట్ల మంది ప్రజలు ప్రస్తుతం ఉన్నారు అని బైబిల్లో రాసి ఉంది కదా. ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు ఎన్ని కులాలు, ఎన్ని జాతులు, ఎన్ని మతాలు, ఎన్ని దేశాలు. ఈ దేశ ప్రజలందరికీ పైనున్న పరలోక పట్టణమైన యెరూషలేం ప్రజలందరికీ తల్లే. ఎస్, తల్లే. ఎలా తల్లి అయింది? కీర్తనల గ్రంథం 87వ కీర్తన 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చాలా విలువైన సందేశం. పాయింట్ టు పాయింట్ అందరూ గ్రహించండి నాతో కలిసి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. రాహాబును, స్వరమెత్తాలి, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించియుందురు. ఎక్కడ అచ్చట జన్మించియుందురు. ఎచ్చట? దేవుని పట్టణమని పిలువబడుతుంది. ఆ దేవుని పట్టణంగా పిలువబడుతున్న పట్టణమే పైనున్న యెరూషలేము. అది మనందరికీ తల్లి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ పరలోక పట్టణంగా పిలువబడుతున్న పైనున్న యెరూషలేం ఎవరిని కంది? శారా యూదులను మాత్రమే కంది. మరియ తల్లి యేసుక్రీస్తును మాత్రమే కంది. కానీ పైనున్న యెరూషలేం ముందు చూసారా, ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని కోట్ల మంది ప్రజలున్నారో, ఆ ప్రజలందరూ దేవుని పట్టణంగా పిలువబడుతున్న పరలోకపు యెరూషలేములో పుట్టి పరలోకం నుండి భూలోకానికి పంపబడినటువంటి వారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 హల్లెలూయా. ఆ పరలోక పట్టణంలో, లేకపోతే దేవుని పట్టణం, పైనున్న పట్టణంగా పిలువబడుతున్న యెరూషలేములో ఇజ్రాయేలీలు మాత్రమే కాదు పుట్టింది. నేను మిమ్మల్ని అడుగుతాను, ఐగుప్తీయులను సహజంగా అన్యులు అంటామా, ఇశ్రాయేలీలు అంటామా? ఐగుప్తీయులను దేవుని ప్రజలు అంటామా, అన్యులు అంటామా? చెప్పాలి. తూరు దేశస్తులను దేవుని ప్రజలు అంటామా, అన్యులు అంటామా? సహజంగా అన్యులు అంటాం కదా. అన్యులుగా పిలువబడుతున్న వారు కూడా చెప్పండి, ఎక్కడ పుట్టిన వారు? వీరు అచ్చట జన్మించిరని అందరూ. నెక్స్ట్ వర్స్ ఎక్కువ నుంచి పెద్దగా చెప్పండి. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకుందురు. చప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక్కసారి ఈ మాట ఎంత ఖరీదైన మాట, నా వైపు చూసి చెప్పండి. ప్రతి జనము దానిలోనే జన్మించిరని. ఎవరెవరు? కొంచెం నోరు తెరిచి చెప్పాలి. ఎవరెవరు అంటే ప్రతి జనం అంటే అదే ఒక మాటలో కొట్టేయొద్దు. ప్రతి జనం అంటే భరతగడ్డలో బ్రతుకుతున్న హైందవులైనా, మహమ్మదీయ సహోదరులైనా, చైనీయులైనా, జపానోళ్ళైనా, దేవునిని ఎరిగిన వారైనా, ఎరగని వారైనా, ఆయనను ఆరాధించే ప్రజలైనా, ఆయనను తృణీకరించే ప్రజలైనా, ప్రతి జనము దానిలోనే జన్మించిరి. శారీరకంగా ఒక తల్లి కడుపులో నుంచి నేను వచ్చాను వాస్తవమే, కానీ అసలు మనందరి జన్మస్థానం పైనున్న యెరూషలేం. అక్క విన్నారా? ఆ పైనున్న యెరూషలేం కొందరికి కాదు, మనందరికీ తల్లి అయి ఉంది. బిడ్లారా, ఒకటి గుండెల నిండా రాసుకోండి. శారీరకంగా ఒక తల్లి తండ్రి కడుపులో నుంచి మనం వచ్చి ఉండొచ్చు, కానీ నేను పరలోకంలో పుట్టిన దాన్ని, దేవుని వలన సృజించబడిన వాడిని. దేవుడు ఒక చిత్త ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం పరలోకం నుంచి నన్ను భూలోకానికి పంపించాడు. గుండెల్లో ఈ మాట రాసుకో, నేను ఒక కారణ జన్మురాలిని, ఒక కారణం చొప్పున నా ప్రభువు నన్ను పుట్టించాడు. యాంత్రికంగా నేను పుట్టలేదు. ఏదో తల్లిదండ్రుల కలయిక వల్ల నేను పుట్టిన వాడిని కాదు.
అనుకోకుండా నేను పుట్టినవాడిని కాదు. నా పుట్టుక వెనుక ఒక మర్మం ఉంది. నా దేవునికి ఒక ఆలోచన ఉంది. ఒక సంకల్ప ప్రకారం నా దేవుడు నన్ను పుట్టించాడు. నేను కారణ జన్ముణ్ణి అన్న ఆలోచన ఎప్పుడు మనం మర్చిపోకుందాం గాక. నేను చిన్నతనంలో అనుకునేవాడిని, వానపాములను చూసి, వానపాములు ఉన్నాయి కదా, అవి నేల మీద కదిలే విధానం చూసి అనుకునేవాడిని, ఎందుకు యేసు ప్రభా వీటిని పుట్టించాం, నడక రాదే వాటికి, ఒక్క అంగుళం దూరం వెళ్ళటానికి అరగంట టైం పడుతుంది దానికి, దీనివల్ల ఎవరికేం ఉపయోగం నాయన, ఎందుకు వానపాములను పుట్టించావు అని చిన్నతనంలో అనుకునేవాడిని. తర్వాత సైన్స్ తెలిసిన తర్వాత విచిత్రం ఏంటో తెలుసా? పంట బాగా పండాలంటే ఏ పంట పొలంలో వానపాములు బాగుంటాయో ఆ పంట నూరంతలుగా పండుతుందట. ఆ పంట నూరంతలుగా పండిద్దంట. ఆమెన్, ఆమెన్. ఏమన్నాను? చిన్నప్పుడు అనుకునేవాడిని, ఈ వేప చెట్టు నీడకు తప్పితే ఎందుకు పనికి వస్తుంది, ఆ యాప చెట్టు బదులుగా చక్కగా యాప చెట్టుకి యాపికాయలు దేవుడు పెడితే ఎంత బాగుండేదో కదా అని అనుకునేవాడిని. వేప చెట్టుని ఎందుకు దేవుడు పుట్టించాడో అనుకునేవాడిని. మీకు తెలుసా, అమెరికా దేశం వాళ్ళు మన భారతీయులు వేప చెట్టు మాదంటే మాది పేటెంట్ హక్కు కోసం ఆ మధ్య చాలా కొట్లాడుకున్నారు. వేప చెట్టు కోసం కొట్లాడుకోవటం ఏంటి సార్ అని అంటారా? ఏ చెట్టులో లేని ఔషధ గుణాలు వేప చెట్టులో ఉన్నాయి. తమ్ముడు, చెల్లి, వేప చెట్టుని అనాలోచనగా దేవుడు పుట్టించినప్పుడు నిన్ను అనాలోచనగా దేవుడు పుట్టిస్తాడా? వానపామునే అనాలోచనగా దేవుడు పుట్టించినప్పుడు నిన్ను అనాలోచనగా దేవుడు పుట్టిస్తాడా? నీ జన్మ వెనుక ఒక రహస్యం దాగుంది. నీ జన్మను సార్థకత చేసుకునే వాడిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. నాతో కలిసి చెప్పండి, ప్రతి జనము దానిలోనే జన్మించనని. ప్రతి జనం ఎక్కడ పుట్టారు? పైనున్న యెరూషలేములో పుట్టారు. రైట్. పరలోకంలో పుట్టి భూలోకానికి వచ్చిన తర్వాత మనం పుట్టిన గడ్డని, మన జన్మస్థానాన్ని మర్చిపోయాం. సంస్కృతంలో ఒక మాట ఉంది, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. విన్నారా? ఎక్కడో విన్నట్టుందే. అదే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? స్వర్గం కంటే కన్న తల్లి జన్మభూమి శ్రేష్టమైనదట. నిజమే. స్వర్గం కంటే కన్న తల్లి జన్మభూమి చాలా శ్రేష్టమైంది. నేనంట, మన జన్మభూమి ఎక్కడా? మనల్ని కన్న తల్లి ఎవరు? పరలోకమే నిజంగా మనలను కన్న అసలు శిశులు నిజమైన తల్లి. ప్రైజ్ ది లార్డ్. అసలు మన జన్మభూమి ఏది? చంద్రబాబు నాయుడు గారా? మన జన్మభూమి ఏది? మనందరి జన్మభూమి. తమ్ముడు, నువ్వు పుట్టిన గడ్డ అమరావతి కాదు. అన్న, నువ్వు పుట్టిన గడ్డ రవణకపేట కాదు. అక్క, నువ్వు పుట్టిన గడ్డ కడప కాదు. నువ్వు పుట్టిన గడ్డ, అక్క మీరు పుట్టిన గడ్డ విజయవాడ కాదు. అమ్మ మీది మచిలీపట్నం. మచిలీపట్నం అనుకోమ్మ కాసేపు. మచిలీపట్నం నో. మనందరి పుట్టిన గడ్డ, మన జన్మస్థానం పైనున్న యెరూషలేం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత, భూలోకానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? 2 జాతుల ప్రజలు ఉన్నారు. నోవాహు వాడలో నుంచి కాకి వచ్చింది, నోవాహు వాడలో నుంచి పావురం వచ్చింది. కాకేం చేసింది? ఎప్పుడైతే వాడలో నుంచి బయటకు వచ్చిందో సచ్చిన పీనుగులను చూసింది. ఇదే పరలోకం అనుకొని వాటిని తింటూ అక్కడే చచ్చిపోయింది. పావురం ఉంది చూసారా? యజమానుడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం నన్ను పంపించాడు. నన్ను పంపించిన యజమానుడికి మరలా నేను లెక్క అప్పచెప్పాలి. నా యజమానుడు నా కొరకు ఎదురు చూస్తున్నాడని బాధ్యతగా పావురమేమో బాధ్యతగా పనిచేసింది. కాకి బాధ్యతగా పనిచేయలేదు. భూలోకంలో కూడా 2 జాతుల ప్రజలు పంపిన దేవుడిని మరిచిపోయి, పుట్టించిన దేవుడిని మరిచిపోయి, కారణ జన్ముడైన దేవుడిని మరిచిపోయి, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, త్రాగాలనుకుంటే త్రాగుతా, తిరగాలనుకుంటే తిరుగుతా, ఏం చేయాలనుకుంటే అలా చేస్తా, నా జీవితం నా లైఫ్ నా ఇష్టం అని ఇష్టానుసారంగా బ్రతికి చివరికి వాళ్ళ బ్రతుకులో వాళ్ళు ఏమైనా సుఖాన్ని పొందుకున్నారా? వాళ్ళ బ్రతుకు ఏమైపోయిందో విలువైన మాట. ఇదే యెషయా గ్రంథం
మీరు పాయింట్ టు పాయింట్ శ్రద్ధగా వింటున్నారు, వినండి. వింటేనే మీకు కంక్లూజన్ అర్థం అవుతుంది. రైట్. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 18-19 వచనాలు. 18-19 వచనాలు. 51వ అధ్యాయం 18-19 వచనాలు. నాతో కలిసి, ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడు ఎవడునూ లేకపోయిను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమె చెయ్యి పట్టుకుని వాడు ఎవడునూ లేకపోయెను. ఎందుకు లేకపోయారు? అక్కడ ఒక మాట అంటాడు, ఈ 2 అపాయములు నీకు సంభవించెను. స్వరమెత్తాలి. నిన్ను ఓదార్చువాడు ఎక్కడున్నాడు? పాడు, నాశనం, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించను. నేను నిన్ను ఎట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లుచున్నారు, దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివరలో వారు పడి ఉన్నారు. విన్నారా? దుప్పి వలలో చిక్కుకున్నట్లుగా దేవుని చేత సృజించబడిన మనుషుడు సాతాను వలలో చిక్కుకున్నాడు. కొందరు త్రాగుడు వలలో చిక్కుకుంటే ఇంకొందరు పేకాట వలలో చిక్కుకున్నారు. కొందరు పేకాట వలలో చిక్కుంటే ఇంకొందరు డ్రగ్స్ అలవాట్లో చిక్కుకున్నారు. కొందరు డ్రగ్స్ అలవాట్లో చిక్కుకుంటే మరికొందరు గంజాయికి చిక్కుకున్నారు. కొందరు గంజాయికి చిక్కుకుంటే ఇంకొందరు బెట్టింగ్కి చిక్కుకున్నారు. కొందరు బెట్టింగ్కి చిక్కుంటే మరికొందరు అక్రమ సంబంధాలకు చిక్కుకున్నారు. కొందరు అక్రమ సంబంధాలకు చిక్కుకుంటే చిన్న వయసులోనే వివాహం కాకుండానే నా జీవితం నా ఇష్టం అని వివాహం కాకుండానే జారత్వపు ఉచ్చులో కొంతమంది బిడ్డలు చిక్కుకున్నారు. కొంతమంది ఫోర్నోగ్రఫీ ఉచ్చులో చిక్కుకున్నారు. మరికొంతమంది రకరకాల వ్యసనాల ఉచ్చులో చిక్కుకుని చివరికి వాళ్ళ బ్రతుకేమైపోయిందో తెలుసా? జన్మనిచ్చిన తల్లికి వారు దారి చూపట్ల, వాళ్ళను పుట్టించిన పరలోకపు తండ్రికి వాళ్ళు ఉపయోగపడకుండా నిరుపయోగంగా మారిపోయారు. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. నీ జీవితంలో ఏదైనా ఉచ్చులో నువ్వు చిక్కుకుంటే, పాపపు ఉచ్చులో నువ్వు చిక్కుకుంటే, కన్న తల్లికి నువ్వు దారి చూపలేవు. కన్న తల్లి నీకు శత్రువులా కనపడుతుంది. కన్న తల్లి నోరు తెరిచి ఏదైనా ఓ నీతి మాట చెప్పబోయిందా, ఇక స్టార్ట్ చేసావా, ఇక ఆపు, నేను ఇంటికి రాంది ఇందుకే. ఇంటికి వచ్చానంటే చాలు జోరీగలాగా గొయ్యి 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 అంటావు. కన్న తల్లిని పట్టుకొని చివరికి ఆ కొడుకు ఏ మాట అంటాడో తెలుసా? నోరుమై. ఎవరిని నోరుమయ్య అనేది? అమ్మనా అమ్మను నోరుమయ్య అంటాడా? అంటాడు. వాడి వ్యసనం అంత భయంకరమైంది. కన్న తండ్రిని కొట్టడానికి చేతుతాడా? ఎత్తుతాడు. వాడు చిక్కుకున్న ఉరి ఎలాంటిది? ఉరిలో ఒక యవ్వన బిడ్డ చిక్కుకుంటే, పాపపు బంధకాల్లో ఒక యవ్వన కుమార్తె చిక్కుకుంటే తల్లి మరిచిపోతాడు. నవమాసాలు మోసిన గర్భం మరిచిపోతాడు. ఆ మధ్య ఒక తల్లి అంది, అయ్యా వాడు నా కడుపులో ఉన్నప్పుడు, మగబిడ్డ కదా, కడుపులో ఉన్నప్పుడు కడుపులో తన్నాడయ్యా, నాకెంత ముద్దనిపించిందో. కడుపులో ఉన్నప్పుడు తనితే ముద్దనిపించింది, కానీ వాడు పెరిగి పెద్దవాడై 25 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత నా కడుపు మీద తన్నుతున్నాడయ్యా. ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా. కడుపులో ఉన్నప్పుడు తన్నాడు, నాకు అది పెద్ద బాధ అనిపించలా. వాడు తన్నుతూ ఉంటే, కేరింతలు కొడతా ఉంటే ఈ పిచ్చి తల్లి ఎంత మురిసిపోయిందో, ఎంత ఆనందపడదో, ఎంత కేరింతలేసిందో. ఆ బాధ నేను భరించా. కానీ 25 సంవత్సరాలు వాడు పెంచిన తర్వాత వాడి తండ్రిని తన్నటానికి కాలెత్తాడయ్యా. నన్ను తనటానికి కాలెత్తటమే కదయ్యా, ఏ గర్భంతో మోసానో ఈ గర్భాన్ని కాలుతో తన్నాడయ్యా. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా. ఎందుకు యవ్వన బిడ్డలు ఇలా మారిపోయారు? ఇలాంటి పరిస్థితుల్లోకి యవ్వన బిడ్డలు మారిపోవటానికి కారణం ఏంటి? దుప్పి వలలో చిక్కుకున్నట్లుగా ఒక యవ్వనమ్మాయి వ్యసనపు వలలో చిక్కుకుంటే
ఒక యవ్వనపై వ్యసనపు వలలో చిక్కుకుంటే 18వ వచనం చూయించు తమ్ముడు. ఒకసారి నాతో కలిసి చెప్పండి. ఆమె కనిన కుమారులందరిలో ఎట్రా ఇజ్రాయేల్ ఎట్రా, ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపువాడు ఎవడునూ లేకపోయాను. ఆమె పెంచిన కుమారులందరిలో కన్న పిల్లలు కొంతమంది ఉన్నారు, పెంచిన పిల్లలు కొంతమంది ఉన్నారు. కన్న పిల్లలేమో ఇశ్రాయేలీలు, పెంచిన పిల్లలేమో, అరే చెప్పండి సార్, కన్న పిల్లలేమో ఇశ్రాయేలీలు, పెంచిన పిల్లలేమో అన్ని జనాంగుల నుండి రక్షించబడిన ఆయన పిల్లలైన మనం. ఇజ్రాయేల్ రాజు ఇట్రా కన్న బిడ్డ ఇజ్రాయేలీయుడు, పెంచిన బిడ్డ, అన్ని కుటుంబాల నుంచి రక్షించబడిన వాళ్ళు. ఈ తల్లి వీళ్ళిద్దరినీ అపురూపంగా చూసుకుంది. ఈ బిడ్డను పురిటి నొప్పులు అనుభవించి కనకపోయినా కన్న బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుందో ఈ బిడ్డను కూడా అంత మమకారంగా చూసుకుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఇటు అన్యజనులు కానీ అటు ఇశ్రాయేలీలు కానీ వ్యసనపు ఊరిలో చిక్కుకున్న తర్వాత వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి చక్కగా చేయబట్టుకొని నడిపించింది. రారాజు చక్కగా చేయబట్టుకొని నడిపించింది. నాన్న నేను నడవలేను మమ్మీ అన్నాడు. నేను నడవలేను మమ్మీ అన్నాడు. అన్నయ్య ఒకసారి నిన్ను ఎత్తుకోలేను నేను అని అల్లా తల్లి. మోసే శక్తి లేకపోయినా భుజం మీద వేసుకొని నా బిడ్డని ఎత్తుకుంది. నిన్ను ఎత్తుకోవచ్చులేరా, ఎత్తుకుంది. ఇద్దరిని మోసి ఆ కన్న గర్భం వీళ్ళకి సాకిరి చేసి ఇప్పుడు ఈ కన్న గర్భానికి 75 సంవత్సరాల వయసు వచ్చింది. రే చిన్న నడవలేకపోతున్నాను రా, కాస్త బాత్రూమ్కి తీసుకెళ్ళరా. రే కళ్ళు కనపట్లేదురా, కాస్త బైబిల్ చదివి పెట్టరా, కాస్త చేయి పట్టుకొని 4 అడుగులు బయటికి తీసుకెళ్ళరా అంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా, వసదానపో నిజాలు మేము పట్టించుకో. అసలు నువ్వు ఏమంటావు మా దగ్గర ఉన్నావో మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈ ప్రాంతాల్లో ఉండే ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఏడ్చి చెప్పిన అన్యురాలు ఏడ్చి నాతో చెప్తూ ఏమందో తెలుసా, అయ్యా మీ సంఘానికి వచ్చే తల్లులందరికీ తండ్రులందరికీ ఒక్క మాట చెప్పయ్యా అంది. అమ్మా, తల్లులకి తండ్రులకి దేవుని ఎరగని నీవు ఏం చెప్పంటావమ్మా, ఏంటో ఒక మాట చెప్పు. తల్లులకు తండ్రులకు ఒక మాట చెప్పయ్యా, ఆస్తి అంతా పిల్లలకు రాయొద్దని చెప్పు. మరి ఎవరికి రాయమంటావమ్మా? వాళ్ళ పేర చనిపోయి ఆఖరి క్షణం వరకు వాళ్ళ పేరు ఉంచుకునేటట్లుగా వాళ్ళకి చెప్పయ్యా. నిశ్చేష్టుని అయిపోయి ఆ తల్లి వైపు చూస్తున్నా. ఏం మాట్లాడుతున్నావమ్మా అన్నాను. ఇది నా జీవిత గాథ అయ్యా, నా జీవిత గాథ. లక్షలు సంపాదించా, కూతురికి ఇవ్వాల్సింది ఇచ్చా, కొడుకు ఇవ్వాల్సింది ఇచ్చా. నేను ముసలాయన ఇద్దరం ఉంటున్నాం. నా కొడుకు నా ఇంటికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుందయ్యా. నా కూతురు నా ఇంటికి వచ్చి 9 సంవత్సరాలు అవుతుందయ్యా. అదేమంటే కూతురు ఎందుకు రావట్లా? ఆ 2 ఇళ్ళు కొడుకే ఇచ్చావు, నాకేమిచ్చావు? నాకు ఒకే ఇల్లు ఇచ్చావు కదా. అంటే కూతురుకు నాకు ఒక ఇల్లా, కొడుకు 2 ఇళ్ళా? నువ్వు మోసగత్తివి. కూతురు దుమ్మెత్తి పోస్తుందయ్యా. అమ్మ వాడు కొడుకు కదా, వాడికి 2 ఆడపిల్లలు కదా, అందుకని అట్టెట్లా నేను ఆడపిల్లను కదా. 9 సంవత్సరాలు బట్టి నా కూతురు నా ఇంట్లో అడుగు పెట్టలేదయ్యా. 3 సంవత్సరాలు అవుతుంది కొడుకు ముఖం చూసి, రే మీరు పలానా చోట ఉంటారు కదా, ఒక్క 15 రోజులు మీ దగ్గర ఉంటారా? నేను నాన్న వచ్చి 15 రోజులు ఉంటావురా అని ఇక్కడి నుంచి ట్రైన్ టికెట్, వివరాలు చెప్పలేను, ఇక్కడి నుంచి ట్రైన్ టికెట్ తీసుకొని కొడుకు దగ్గరికి వెళ్ళామయ్యా. 3 రోజుల తర్వాత కొడుకు టికెట్ నా చేతిలో పెట్టి, సాయంత్రం మీకు టికెట్ బుక్ చేసే మమ్మీ వెళ్ళండి. రేపు 15 రోజులు ఉంటానన్నాను కదరా, మీరుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది మమ్మీ. ఇక్కడ మేము ఎక్కడ పండుకోవాలి? నా పిల్లలు ఎక్కడ పండుకోవాలి? ఈ 3 గదుల్లో మేము ఎక్కడ ఉండాలి?
మా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వద్దు మమ్మీ, మీరు వెళ్ళిపోండి, టికెట్ బుక్ చేసే కదా. ఆ తల్లి ఏడుస్తూ చెప్తుంది, పిల్లలు ఎట్లుంటారన్న సంగతి నాకు ముందుగా తెలిస్తే నేను చచ్చే వరకు వాళ్ళకి ఆస్తి రాసేదాన్ని కదయ్యా. మీ సంఘంలో బిడ్డలకి చెప్పండి. దైవజనమా, ఒకసారి ఆలోచించండి. ప్రజలు వ్యసనాలలో చిక్కుకొని వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తల్లికి తండ్రికి దారి చూపలేని వ్యక్తులుగా ఎందుకు పిల్లలు మారిపోతున్నారంటే వాళ్ళకున్న వ్యసనం. దారి తప్పింది కుమార్తె, తల్లి హెచ్చరించింది, నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలు ఆడుకుంటావు, చదువుకో, తప్పుటడుగులు వేయొద్దు, పదే పదే హెచ్చరించింది. ఒకసారి దెబ్బ కూడా కొట్టింది. తల్లి నిద్రపోయేటప్పుడు తాను ఎవరితో తప్పటడుగులు వేస్తూ తిరుగుతుందో ఆ ఇద్దరిని పిలిచింది. ఒకళ్ళు కాదు, ఇద్దరిని పిలిచింది. తల్లి నిద్రపోతూ ఉంటే ఊపిరాడకుండా చేసి కన్న కూతురు తల్లిని చంపి, ఎక్కడో కాదు సుమి, చంపిన తర్వాత తల్లి మాంసాన్ని మొక్కలు చేసి బకెట్లో చెత్త తీసుకెళ్తున్నట్లుగా చూడండి, బకెట్లో చెత్త తీసుకెళ్తున్నట్లుగా చెత్త తీసుకెళ్ళి డ్రైనేజీలో పడేసిందట. సరూర్ నగర్. అరే, ఎందుకు ఇంత విశ్వాసఘాతకురాలైపోయింది? ఒక్కొక్కడు దుప్పి జింక వలలో చిక్కుకున్నట్లుగా, వేటగాడి వలలో చిక్కుకున్నట్లుగా కొందరు సినిమాల వలలో చిక్కుకున్నారు, కొందరు త్రాగుడు వలలో చిక్కుకున్నారు, ఇంకొందరు అక్రమ సంబంధాల వలలో చిక్కుకున్నారు, ఇంకొందరు బెట్టింగ్ అనే వలలో చిక్కుకున్నారు, ఇంకొందరు జారత్వం అనే వలలో చిక్కుకున్నారు, ఇంకొందరు వావి వరసలు మరిచి అపవిత్రమైన కార్యక్రమాలనే వలలో చిక్కుకొని అటు కన్న తల్లిని, పరలోకపు తల్లిని, అట్ ద సేమ్ టైం జన్మనిచ్చిన తల్లిని మరిచిపోయి ఆ తల్లులకు చేయి, నా వైపు చూడండి, ఆ తల్లులకు చేయి ఇవ్వవలసిన కొడుకులు మొండి చేయి చూపిస్తున్నారు. ఒక్కొక్కడు వలలో చిక్కుకుంటే అద్భుతం తెలుసా? ఆ పరలోకం ఏం చేసిందో చెప్పంటారా? వలలో చిక్కుకున్న మనలను విడిపించడానికి పరలోకంలో అతి శ్రేష్ఠుడైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన భూలోకానికి పంపి ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా, సిలువలో ఆయన చిందించిన పవిత్ర రక్తధారల ద్వారా ఈ ఉరులను, బంధకాలను, సంఖ్యలను తెంచి ఒక్కొక్క బానిస బ్రతుకును యేసుక్రీస్తు వారి ద్వారా స్వతంత్రుడిగా మార్చింది ఆ పరలోక పట్టణం. ఈ పరలోక పట్టణం శారీరకంగా కంది, ఆత్మీయంగా కంది. ఎలా కందో ఒక విలువైన అద్భుతమైన మాట చూడండి. ఆ మాట కూర్చుంచిన యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1-2 వచనాలు. 51వ అధ్యాయం, రైట్, 50వ అధ్యాయం, రైట్, 1-2 వచనాలు. నాతో కలిసి చెప్పండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మను అమ్మివేసి తిని, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. ఇవి కొంచెం లోతుగా ఉంటాయి, నా వైపు చూడండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, మీ తల్లి ఉందే, మీ తల్లికి నేను పరిత్యాగ పత్రిక ఇచ్చా. ఎందుకు పరిత్యాగ పత్రిక ఇచ్చానో ఎందుకు పరిత్యాగ పత్రిక ఇచ్చానో తెలుసా? మీరు అమ్మబడ్డారు, నేను మిమ్మల్ని అమ్మలేదు. మీ దోషములను బట్టి, మీ పాపములను బట్టి మీరు అమ్మబడ్డారు. అమ్మబడిన మిమ్మలను వెల ఇచ్చి విమోచించటానికి మీ తల్లికి పరిత్యాగ పత్రిక ఇచ్చి నేను వచ్చాను అంటాడు. ఒకసారి నా వైపు చూడండి. మీ తల్లి అన్నాడు కదా, మనందరి తల్లి ఎవరు? పెద్దగా చెప్పాలి. మనందరి తల్లి ఎవరు? పైనున్న యెరూషలేం, అదే పరలోక పట్టణం. పరలోక పట్టణానికి ఒక ఆయన పరిత్యాగ పత్రిక ఇచ్చాడట. పరిత్యాగ పత్రిక అంటే విడాకులు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పరలోకానికి పరిత్యాగ పత్రికనిచ్చి భూలోకానికి దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడో తెలుసా? అమ్మబడిన మనలను విమోచించడానికి. మనం అమ్మబడ్డాం. నేను అంటాను, అమ్మబడిన వాళ్ళను విడిపించాలి అంటే క్రయం చెల్లించాలి కదా.
వెల చెల్లించాలి కదా, వెల చెల్లిస్తేనే కదా అమ్మబడిన వాడు విమోచించబడేది. నేనంట ఆ రోజుల్లో బానిస వ్యాపారం జరిగేటప్పుడు ఒక తండ్రి $100 కొడుకును అమ్ముకున్నాడు, అమ్మేశాడు. ఇప్పుడు ఆ కొడుకు విడిపించబడాలంటే ఏం చేస్తే విడిపించబడతాడు? మరలా $100 చెల్లిస్తే విడిపించబడతాడు. నేనంట పాప బానిసత్వానికి ప్రజలు అమ్మబడిన తర్వాత పాప దాస్యత్వంలో నుంచి విడిపించబడాలంటే డబ్బుతో విడిపించబడలేం, వెండితో కాదు, వెలగల రాళ్లతో కాదు, ధనంతో కాదు, ఎద్దుల రక్తంతో కాదు, మేకల రక్తంతో కాదు, కోడెల రక్తంతో కాదు, యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తంతో యేసయ్య మన ఒక్కొక్కరిని విమోచించాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయితే దైవజనమ, మొట్టమొదటి మెట్టు యేసు నాకు కావాలి, మరలా యేసు కుమారుడిగా నేను మారాలి, యేసును నా సొంత రక్షకునిగా చేసుకోవాలి, యేసు కొరకు నేను బ్రతకాలి, నా జన్మస్థానమైన పరలోకం మరలా నేను చేరాలి అని లోకంలో ఎవరైనా అనుకుంటే మొట్టమొదట చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడాలి. ఆమెను చెప్తాం గట్టిగా. అంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఆయన రక్తమే సాతాను నీకు కట్టిన ఉరులను తెంచగలుగుతాను. నీ పాపపు కట్లను తెంచగలిగిన శక్తి యేసుక్రీస్తు రక్తములో తప్ప ప్రపంచంలో ఏ శక్తి పాపపు సంఖ్యలు తెంచలేదు. మరలా చెప్తున్నాను, బానిస శృంఖలాలు తెంచగలిగిన శక్తి, పాపపు శృంఖలాలు తెంచగలిగిన శక్తి, దాసుని స్వతంత్రుడిగా మార్చగలిగిన శక్తి యేసుక్రీస్తు రక్తములో మాత్రమే దాగుంది. ఇంతవరకు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఆయన రక్తంతో దేవుడు మనలను కొన్న తర్వాత, కడుక్కున్న తర్వాత, ఇప్పుడు ప్రభు మనలను భూలోకంలో అనాథలుగా విడిచిపెట్టకుండా, అసలు మన తల్లి ఉంది పైనున్న యెరూషలేముకు చేరే వరకు భూలోకంలో ఒక ఆశ్రయాన్ని, చిన్నపాటి తల్లిని దేవుడు మనకిచ్చాడు. ఆ చిన్నపాటి తల్లి ఏదో తెలుసా? జీవం కలిగిన దేవుని మందిరం. బాగా మనసు పెట్టి వినండి. బైబిల్ ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త అనుకుంటా 7వ అధ్యాయం 15వ వచనం. లోకాసు వార్త 7వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం అందరూ ఈ లోతైన మాటలు బాగా గ్రహించండి. అతడు చచ్చిపోయాడు. మనం కూడా ఒకప్పుడు పాపము చేత, అపరాధము చేత చచ్చిన వాళ్ళం. మనమందరం కూడా ఒకప్పుడు ఎవరము? పాపము చేత, అపరాధం చేత చచ్చిన వాళ్ళం. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని పట్టుకొని దైవములని పిలుస్తూ మనల్ని పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి, ఈ మాట బాగా వినండి, మనల్ని పుట్టించిన దేవుణ్ణి మర్చిపోయి, మనల్ని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయి నకిలీ దేవుళ్ళ వైపు, నకిలీ తండ్రుల వైపు వెళ్ళాం. నేనంట, ఏ తండ్రి అయినా తనకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ తండ్రి ఏం ఆశిస్తాడో తెలుసా? వాడికి మాటలు రావటంతో వాడు ఎప్పుడు నోరు తెరిచి నన్ను పట్టుకొని డాడీ, మమ్మీ అని అంటాడని ఎదురు చూస్తాడు. ఆ కొడుకు తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి 2 చేతులు జాపి డాడీని చూసి అంకుల్ గుండాకి చచ్చిపోద్ది అక్కడ కదా. ఆ తండ్రి ఎదురు చూసేది నా కొడుకు నోరారా నన్ను తండ్రి అని పిలిస్తే అబ్బా తల్లి దగ్గరకు వచ్చి మమ్మీ అంటే ఆ తొల్లిటి పలుకులు ఉన్నాయి చూసారు, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నేల మీదే నాట్యం ఆడిన జ్ఞాపకాలు. దైవజనమా, మనలను సృష్టించిన తండ్రి కూడా మనలను పుట్టించిన తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి అని పిలిస్తే ఆయన గంతులేస్తాడు. పుట్టించిన దేవుడిని మర్చిపోయి కనపడే వాటిని పట్టుకుని వీటిని పట్టుకొని నువ్వు దేవుడు అన్నావు అనుకో, నిన్ను పుట్టించిన వాడు ఏడుస్తాడు, కన్నీళ్లు గారుస్తాడు,
సరే, ఏదేమైనా నిజదేవుడు ఎవరో తెలియక పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో మనం బ్రతుకుతూ ఉండగా పరిత్యాగ పత్రిక ఇచ్చి లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తము ద్వారా ఇప్పుడు నిజదేవుడు ఎవరో తెలిసింది, దేవుడు ఎలా ఉండాలో తెలిసింది, అసలైన దేవునికి ఉన్న గుణాలు ఏంటో మనకు తెలిసింది. నిజదేవుడిని తెలుసుకొని ఆయన రక్తంతో కడగబడ్డాం కదా. అంటే చచ్చిన వారిని దేవుడు మనలను బ్రతికించాడు, లేపాడు. లేపిన తర్వాత యేసయ్య ఏం చేశాడట? వాని తల్లికి అప్పగించెను. చెప్పండి కొంచెం గట్టిగా. అనాథగా వదిలిపెట్టలా. ఏం చేశాడట? తల్లికి అప్పగించాడట. దైవజనమా, అసలు సిసలు తల్లి పైనున్న యెరూషలేమైతే పైనున్న యెరూషలేముకు ప్రతిబింబమే జీవము కలిగిన దేవుని సంఘం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, జీవితంలో ఎప్పుడు హృదయం నిండా ఏం అతిశయించాలో తెలుసా? ఒక మంచి సంఘం ఒక విశ్వాసికి దొరికితే ఇంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఏది ఉండదు. ఓ క్రమశిక్షణ కలిగిన సంఘం, క్రమమేదో అక్రమమేదో, మంచేదో చెడేదో ఉన్నది ఉన్నట్లుగా చెప్పే దైవ సేవకులు ఒక విశ్వాసికి దొరకటం అంతకు మించిన భాగ్యం మరొకటి ఏదీ లేదు. సంఘాన్ని చూసినప్పుడు ఎప్పుడు ఇది రాజన సంఘం అనుకోకండి, జ్యోతక సంఘం అనుకోకండి, జార్జన సంఘం జార్జన్న సంఘం అనుకోకండి. సంఘం చూసినప్పుడల్లా ఇది నా తల్లి ఇల్లు, పరలోకానికి ప్రతిబింబం ఇది, నన్ను పోషించటానికి, నాకు ఆదరణ కలుగు చేయటానికి, సాతాను చెరలో మరలా నేను చిక్కుపడకుండా నా దేవుడు నాకు కల్పించిన ఆశ్రయపురమే దేవుడు నాకు ఇచ్చిన ఇమ్మాన్యుయల్ చర్చ్ అని ఎప్పుడు నీ గుండెల్లో ఆ ముద్రుండును గాక. సంఘం చూసినప్పుడల్లా ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ అనే కంటే కూడా నా తల్లి ఇల్లు. ఆమేన్ చెప్పండి. నా తల్లి ఇల్లు, పెద్దగా నా తల్లి ఇల్లు, నా తల్లి ఇల్లు. పరలోకానికి ప్రతిబింబం జీవము కలిగిన దేవుని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఒక తల్లిలాగా బ్రతకాలి. ఎలా ఉండాలి సంఘం? ఈ తల్లిని ఎలా చూడాలని కోరుకుంటున్నాడు? ఈ తల్లి ఎలా ఉంటే రేపు అసలు తల్లిలో మనం కలుసుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఏం చెప్పండి. ఎందుకు చప్పట్లు కొట్టినట్టు అర్థమైంది కదా. ఈ తల్లిలో మనం ఉండాల్సిన రీతిలో ఉంటే ఆ తర్వాత ఏమవుతాం? అసలు తల్లిలో మనం కలిసిపోతాం. అసలు తల్లి ఎవరు? పైనున్న యెరూషలేం. ఆ పైనున్న యెరూషలేముకు నమూనా ఏది? ప్రతిబింబం ఏది? ప్రస్తుతం మనం బ్రతుకుతున్న జీవము కలిగిన దేవుని సంఘం. రైట్. ఈ సంఘం ఎలా ఉండాలి, అలాగే ప్రతి తల్లి ప్రతి తండ్రి ఎలా బ్రతకాలి చూడండి. ఆ మాటలు యెషయా గ్రంథం 66వ అధ్యాయం. దివ్యమైన మాటలు గుండెల్లో రాసుకోండి. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. రైట్. 66వ అధ్యాయం దివ్యమైన మాటలు నాతో కలిసి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందుదురు, ఆమె మహిమాతిశయమును అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహము వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడిదరు, మోకాళ్ళ మీద ఆడించబడిదరు. ఎక్కడ? ఒకసారి నా వైపు చూసి చెప్పాలా. ఈ కాలంలో సిటీ వాళ్ళకి ఏం తెలియదులేండి. ఎట్లాంటి పల్లెటూళ్ళలోనైతే నాన్నోళ్ళు అమ్మోళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? వాళ్ళు వండుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఆ మంచం మీద నుంచి మోకాళ్ళ మీద ఆడిస్తారు. హైదరాబాద్ వాళ్ళకి ఇదేవి తెలియదు. ఈ హైదరాబాద్ వాళ్ళకి తెలిసిందంతా ఒకటే, ట్రాలీ బండిలో పెట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదొక మర్మం. తమ్ముడు ఒకసారి ఆ ఫోటో ఉంటుందేమో చూపించు. అమ్మ అన్నామని హైదరాబాద్ వాళ్ళకి తెలియదు.
హైదరాబాద్ వాళ్ళకి ఒకసారి కూకట్పల్లి ఏరియాకి వెళ్తే ట్రాలీ బ్యాగ్ లాక్కొని వెళ్తుంది. నాకు అర్థం కాల, ట్రాలీ బ్యాగ్లో నుంచి ఏడ్పిన పడుతుంది. ఏ విరాట్ ఏడ్పిన పడుతుందని ట్రాలీ బ్యాగ్ వైపు చూస్తే కొడుకు. ఈ కాలపు తల్లులు, అమ్మ నేను మిమ్మల్ని అంటలా, ఈ కాలపు తల్లులు ఫోన్లో ఆడుకుంటూ ఉంటుంది తల్లి. మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ, ఆడుకుంటూనే ఉంటుంది. మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అని అన్నాడు అనుకోండి, మూడోసారి అన్నాడు అనుకోండి, పెట 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 కొట్టి తిండిపోతాడ. నీకు ఎప్పుడు తిండి రంది. ఈ ఆధునిక తల్లు మీరు కాదమ్మా, ఆధునిక తల్లులు ఉన్నారు చూసారా, హైదరాబాద్ ట్రెండ్ ఇది. లాక్కుంటా ట్రాలీలో పోతున్నారు. చిన్నప్పుడైతే పల్లెటూళ్ళలో నాన్న మంచం మీద వండుకొని మోకాళ్ళ మీద కొడుకుని అట్లా పెట్టుకొని ఐసరబజ్జ ఐసరబజ్జ అరే చెబుతాముడా, చక్కగా మోకాళ్ళ మీద అట్లా ఆడిచ్చావు. మీరు ఎట్ట చూస్తున్నారంటే అది ఎట్టుంటుంది, హైదరాబాద్లో తెలియదు అది. సరేనా? మోకాళ్ళ మీద మీరు ఆడించబడేదరు. రైట్, నెక్స్ట్. మోకాళ్ళ మీద మీరు ఆడించబడేదరు. ఆడించబడేదరు ఇక్కడ అస్సలు మాట. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడేదరు. అంటే ఈ కార్యాలన్నీ దేవుడు ఎక్కడ జరిగిస్తాడు? యెరూషలేములోనే. అంటే ఈ ఆదరణ దొరకాలంటే మనం అందరం 1,50,000 రూపాయల టికెట్, టూ అండ్ ఫ్రో 3 లక్షల రూపాయల టికెట్ పెట్టి యెరూషలేం పోవాలా? ఆ యెరూషలేము కంటే శ్రేష్టమైన యెరూషలేం జీవము కలిగిన దేవుని సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఆ యెరూషలేము కంటే శ్రేష్టమైన సంఘం, శ్రేష్టమైన యెరూషలేం జీవం కలిగిన సంఘం అయితే దీనికి మించిన అసలు సిసలు యెరూషలేము పైనున్న పరలోకపు యెరూషలేం. ఆమేన్. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? ఎట్ దట్ సేమ్ టైం తల్లి ఎలా ఉండాలి? మన ప్రారంభ మాట, ఆమె స్తన్యములు కుడిచి నువ్వు తృప్తి నొందుతివి అంటాడు. చిన్నడు ఆ మాట చూపించి ఒకసారి. 66వ అధ్యాయం నాతో కలిసి. ఆదరణకరమైన ఆమె స్తన్యములను మీరు కుడిచి తృప్తి నొందుదురు. దైవజనమా, రాజశేఖర అయ్య గారు దీనికి, ఈ మాటకు నేను ఈ వర్తమానం అయ్యగారిది వినిగా చెప్తుంది. ఈ వర్తమానం ప్రభు నాకు ఇచ్చింది. కానీ ఈ మాటలో ఉన్న వివరణ అయ్యగారు చెప్తూ, ప్రతి తల్లికి పాలతిత్తులు ఉంటాయి కదా. నా తల్లికి ఉన్నాయి 2 పాలతిత్తులు ఉంటాయి. ఒక పాలతిత్తి పాత నిబంధన అయితే, రెండవ పాలతిత్తి క్రొత్త నిబంధన. తల్లి తన పాలతిత్తులతో పిల్లలను పోషించినట్లుగా సంఘం, దైవజనుడు కూడా సంఘానికి వస్తున్న ప్రజలను వాక్యం చేత పోషించేవాడై ఉండాలి. డబ్బా పాలు పట్టకూడదు. డబ్బా పాలు చిన్నప్పుడు చిట్టుడికి నీళ్ళు పట్టేవాళ్ళు, చిన్నప్పుడు పంచదార బెల్లపు నీళ్ళు పట్టేవాళ్ళు. ఆ నీళ్ళు పడితే వాడు ఎట్టుంటాడో తెలుసా? బెలూన్లాగా ఉబ్బి ఉంటాడు. వచ్చి అంటాడు, అన్నయ్య ఒంట్లో ఏర్చమని. ఏమిరా చూస్తే పాల డబ్బాలాగా, ఏమంటారు, పేపాలాగా ఉబ్బున్నావు కదరా అంటే తల్లి చెప్తుంది, అన్నయ్య పాలు లేకపోతే వాడికి చిట్టుడు నీళ్ళకు పెట్టావన్నయ్య, గేదె పాలు దాపిచ్చావన్నయ్య. డబ్బా పాలు కాదు, కాపరి సంఘానికి తన హృదయములో నుంచి ఉబికే తన పాలతిత్తులో నుంచి శ్రేష్టమైన వాక్యమనే పాలతో సేవకుడు సంఘాన్ని పోషించాలి. ఒక పాలతిత్తులో నుంచి ఆదరణ, ఇంకొక పాలతిత్తులో నుంచి హెచ్చరిక. ఒక పాలతిత్తులో నుంచి గద్దింపు, ఇంకొక పాలతిత్తులో నుంచి లాలింపు. లాలింపు గద్దింపు 2 సమ్మేళనంగా ఉండాలి. దైవజనుడు ఈ 2 పాలతిత్తులతో సంఘాన్ని పోషించేవాడై ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం కుటుంబంలో ఉన్న ప్రతి తల్లి దేవుని వాక్యం అనే పాలతో చిన్నతనం నుంచి పిల్లలను పెంచేదై ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. ఆరో అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు.
నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, నీ త్రోవన నడుచున్నప్పుడును, పండుకొనినప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసింగముగా ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇజ్రాయేలీట్రా, బిడ్లారా, తల్లి పాలతిత్తులతో, ఆ పాలతో పిల్లల్ని పెంచడమే కాదు, వాక్యమనే పాలతో చిన్నతనం నుంచి తల్లి తన పిల్లలకు వాక్యాన్ని నేర్పుతూ పెంచాలి. దేవుడు అంటాడు, నీ పిల్లలు నీతో పాటు ఇంట కూర్చున్నప్పుడు, కూర్చోనాయన బరువు ఎక్కువైనట్టున్నావు, నీతో పాటు లేచినప్పుడు, చిన్నరే బైబిల్ చదివావా, చదువుదాం అనుకుంటున్నావా, చదివా రైట్. బైబిల్లో సమూయేలు ఉన్నాడు కదా చిన్న, తెలుసా? తెలుసు. మన చర్చిలో సమూయేలు అని కాదు, సమూయేలు అంట చిన్నతనం నుంచి దేవుళ్ళు పెరిగాడంటరా. నువ్వు కూడా అట్లా పెరగాలి నాయనా. తల్లి అంట చిన్నప్పుడు సమూయేలుని మందిరంలో వదిలిపెట్టిందంట. మందిరంలో అంతా చెడు కార్యక్రమాలు చేసేవాళ్ళట. చుట్టూతా చెడు కార్యక్రమాలు జరుగుతున్నా సమూయేలు ఎంత నీతిగా బ్రతికాడో తెలుసా? ఎంత నీతిగా బ్రతికాడు మమ్మీ? అంత నీతిగా బ్రతికాడయ్యా, నువ్వు కూడా అంత నీతిగా బ్రతకాలి నాన్న అని ఎంట కూర్చున్నప్పుడు, త్రోవను వెళ్తున్నప్పుడు, నీతో పాటు మంచం మీద పండుకున్నప్పుడు, నీతో పాటు పని చేస్తున్నప్పుడు, నీతో పాటు నీ ఎదుట కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పాలి. ఆమెనన్నారు, బాగానే ఉంది. నేర్పాలంటే ముందు నీకు వచ్చి సచ్చి ఉండాలిగా. ఆమెనన్నారు, బాగానే ఉంది. నేర్పాలంటే నీకు వచ్చి సచ్చి ఉండాలి కదా. నువ్వు బైబిల్ చదివి ఉండాలిగా. బైబిల్లో ఎక్కడేమీ రాసి ఉంది ఏంటి ఆ విషయాలు అవన్నీ నీకు తెలిస్తే ఇంగ్లీష్ వచ్చినోడే ఇంగ్లీష్ నేర్పగలుగుతాడు, హిందీ వచ్చినోడే హిందీ నేర్పగలుగుతాడు, లెక్కలు వచ్చినోడే లెక్కలు నేర్పగలుగుతాడు. లెక్కలు రానోడు లెక్కలు నేర్పాడు అనుకో, మమ్మీ 3 6 ఎంత అని అన్నాడు అనుకోండి, అంటది 3 6 36 రా. అబ్బవాడు అనుకుంటాడు, అబ్బబ్బబ్బ మా అమ్మ మేధావి, మమ్మీ 6 3 ఎంతరా? రే పిచ్చోడా, 3 6 36 అయినప్పుడు 6 3 ఎంత తెలీదా? 63. 2 రోజులు ఎంత? 4 రా. మమ్మీ మరి 3 3 ఎంత? 2 రెళ్ళు 4 అయినప్పుడు 3 3 6 అవుతాయిరా. కొత్త లెక్క మీకు అర్థం కాదా? 2 రెళ్ళు ఎంత? 2 రెళ్ళు 4, అప్పుడు 3 3 కొత్త లెక్క చెప్పిద్ది. ఎందుకు? ఈ పిచ్చి ముఖానికి వచ్చి సావలా. ఎప్పుడు బైబిల్ చదివింది కాదు, లేఖనాల్లో ఏం రాయబడి ఉందో చూడలా, లేఖనాలు ఏనాడు పరిశోధించలా. ఓ రోజు ఇలాగే ఆ చర్చిలో సంఘ పెద్దలను అసలు వాక్యం ఎంతవరకు తెలుసని క్రాస్ చెక్ చేద్దామని ఒక పెద్ద ఆయన మొత్తానికి ఆ చర్చికి వచ్చాడు. ఇంట్రాగేట్ చేద్దామని అడిగాడట సడన్గా, చైతన్య బ్రదర్, ఎరుకో కోటకోటలు ఎవరు పడగొట్టారు అన్నారంట. చైతన్య బ్రదర్ లేచి, అమ్మొట్టు నేను పడగొట్టలేదయ్యా. ఈ ఇంటర్వ్యూ చేసే ఆయనకి అర్థం కాల, ఏమిరా ఈ మాట అంటున్నాడని చెప్పి, బ్రదర్ నీకు తెలిసి ఉండాలి, నేను నీకు తెలియకుండా ఎట్టుంటుంది సార్? నేను అట్లాంటి వాడిని కాదు సార్, నా డౌట్, ఎందుకైనా డౌట్, నాకు అనుమానం మా చర్చిలో ప్రసాద్ మీద ఉంది సార్, నాకు ప్రసాద్ ఏమన్నా పడగొట్టాడేమో సార్ అని చైతన్య ప్రసాద్ మీద చెప్పాడట. ప్రసాదు, ఎరుకోగోడలు ఎవరు పడగొట్టారు అంటంతో ప్రసాద్ లేచి, అయ్యగారు నేను ఎట్టాడిదాన్నో ఎట్టట్టోడో మా అయ్యగారిని అడిగిన జెర్మీ అయ్యగారిని, నా సంగతి తెలుస్తుంది. అస్సలు నేను అట్టట్టోడు కానే కాదు సార్, అస్సలు కానే కాదు. ఆయన అన్నాడంట, నాకు డౌటు చైతన్య బ్రదర్ కాదు కానీ మా చర్చికి వచ్చే అదే యోహాన్ బ్రదర్ ఉన్నాడు కదా, ఆ యోహాన్ బ్రదర్కి పడగొట్టి ఉంటాడని నాకు డౌట్ అన్నారంట. యోహాన్ బ్రదర్, ఎరుకో కోటకోటలు ఎవరు పడగొట్టారు? ఆయన లేచి అన్నాడంట, నేను ఎట్టాటి ఉన్నాం, మా ఆవిడ ఎట్టాడిదో, మా పిల్లలు ఎట్లాంటి వాళ్ళు జ్యోతమ్మ గారికి తెలుసు, జెర్మీ అయ్య గారికి తెలుసు. కావాలంటే నన్ను కూర్చి వాళ్ళని అడగండి,
ఆ ఎరుకో కోటగోడలు నేను పొరపాటును పడగొట్టలేదు అన్నారంట. ఆయనకి అర్థం కాక ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చారట. బ్రదరు, ఎరుకో కోటలు ఎవరు పడగొట్టారు? ఈయన సీరియస్గా లేచి, సార్ దీని గురించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, వారం రోజులు ఎంక్వైరీ కమిటీ వేస్తాను, ఈ ఎంక్వైరీ కమిటీలో ఎరుకో కోటగోడలు ఎవరు పడగొట్టారో తేల్చుకొని మీరేం టెన్షన్ పడొద్దండి, ఆ పడగొట్టిన గోడ ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా మేమే పెట్టుకొని గోడ కట్టిస్తాం సార్ అన్నాడంట. ఈ ఇంటర్వ్యూ చేసిన ఆయనకి బీపీ 190కి పోయింది. చూస్తూ ఉన్నాడు. కొంతమంది పరిస్థితి ఏంటో తెలుసా? వాక్యం చదవని మనుషులు. లేఖనాల్లో ఏమి రాయబడి ఉందో, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆమె పెందల కడనే లేచి తన ఇంటి వారికి ఆహారమును సిద్ధపరుస్తుంది. నేను చెప్తా, నేను మంచి తల్లిని. నేను చెప్తా ఎట్లా మంచి తల్లి అవుతారన్నా? మీరు మా ఇంటికి వచ్చే ఎప్పుడు వంట చేయలేదు కదా. మీరు లేవక మునిపే ముఖం పుచ్చకాయ అంతలా ఉబ్బేదాకా మంచం మీద పడుకున్నప్పుడే 5 మెసేజ్ అప్లోడ్ అయిపోతుంది. ఎస్, పెందల కడిని లేచి మీకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నా. మీకు తాగి ఎక్కువై చూడలేదు కానీ కొంతమంది, నేనంట పెందల కడనే లేచి నా పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నా. ప్రతి తల్లి పెందల కడనే లేచి పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరచాలి. ఈ ఆహారాన్ని సిద్ధపరచాలి. ఈ కాలంలో ఆహారం సిద్ధపరిచే వాళ్ళు చాలా తక్కువైపోయారు. మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ, మధ్యాహ్నం 2 అవుతుంది మమ్మీ, ఇంకా వంట చేయలేదా? జొమాటో, ఫ్లిప్కార్ట్, నేను ఆర్డర్ చేస్తారా? ఈ కాలపు తల్లులు వంట వండి పెట్టట్లా. అరే పిచ్చోడా, కర్రీ పాయింట్ ఉంది కదా తెచ్చుకో, నేను వండితే 1 కూర, అడుక్కునేవాడికి 66 కూరలు, కర్రీ పాయింట్ తెచ్చుకో. ఈ కాలపు తల్లులు కొంతమంది కష్టపట్ల. ప్రతి తల్లి తన పిల్లలకు పెందల కడనే లేచి ఆహారాన్ని, వాక్యపు ఆహారాన్ని సిద్ధపరచాలి. ఎట్ దట్ సేమ్ టైం శరీర సంబంధమైన ఆహారాన్ని సిద్ధపరిచేదై ఉండాలి. ఆమేన్. ప్రతిరోజు వాక్యం అనే పాలతిత్తులో నుంచి, ఒక పాలతిత్తి పాత నిబంధన, 2వ పాలతిత్తి క్రొత్త నిబంధన, వాటిలో ఉన్న వాక్యాన్ని పిల్లలకు తాపిస్తూ వాక్యములో పెంచేదై ఉండాలి ప్రతి తల్లి తండ్రి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు. రైట్, ఇప్పుడు మనమందరం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే తల్లి పాలు త్రాగుతూ మనం బ్రతుకుతున్నాం. ఒకే స్తన్యపాలాలు, ఒకే పాలతిత్తుల్లో ఉన్న పాలు త్రాగుతున్న మనం ఎలా ఉండాలో అక్కడ చక్కటి మాట, 2 మాటలు త్వరగా చదువుతాను, సమయం అయిపోవచ్చింది కనుక. రైట్, చూడండి. యెషయా గ్రంథం, పరమగీతాలు 8వ అధ్యాయం 1వ వచనం. అసలు బహు గంభీరమైన మాట, గుండెలు పగిలిపోతాయి ఈ మాటకి. 8వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడలో ఉండినా ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకెదురై ముద్దులిడుదును, ఎవరునూ నన్ను నిందింపరు. ఒకసారి ఈ లోతైన మాట నా వైపు చూడండి. నా తల్లి యొద్ద, ఇప్పుడు నాకు ఇశ్రాయేల్కి ఒకే తల్లి, ఆ తల్లి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్. రైట్, మనందరికీ భూమి మీద ఆశ్రయంగా దేవుడిచ్చిన తల్లి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే తల్లిని ఇచ్చాడు. ఒకే తల్లి యొద్ద స్తన్యపానాలు త్రాగుతున్న మనం ఎలా బ్రతకాలో తెలుసా? అసలు గంభీరం. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నాకుండిన యొడల ఎంత మేలు. ఆమేన్. సహోదరుని వలె ఉండిన యొడల ఎంత మేలు. ఎలాంటి సహోదరుడు? ఒరక బ్రదర్ అని పిలవటం కాదు, ఒకే తల్లి దగ్గర, ఒకే తల్లి కడుపులో నుంచి పుట్టి ఒకే తల్లి స్తన్యపానాలు త్రాగిన అన్న చెల్లి ఎలా ఉంటారో, తమ్ముడు అక్క ఎలా ఉంటారో, సంఘములో ప్రతి బిడ్డ అలా ఉండాలి. ఒకే తల్లి స్తన్యపానములు త్రాగిన పిల్లల్లాగా సంఘంలో బ్రతకాలి. నేనంట, ఒకసారి నా వైపు చూడండి. సంఘం ఆధ్యాత్మికంగా పరిశుద్ధతలో ఏ స్థాయికి ఎదగాలో చెప్తాను. ఇది చెప్పకూడని మాటే, కానీ అర్థం అవటానికి చెప్తాను.
ఏ అన్నకైనా తన సొంత చెల్లిని చూసినప్పుడు తప్పుడు ఆలోచన వస్తుందా? ఏ తమ్ముడికైనా తన సొంత అక్కను చూసినప్పుడు తప్పుడు ఆలోచన వస్తుందా? పొరపాటున నా అక్క, నా చెల్లి, నా అక్క ఎంగిలి పాలు త్రాగి నేను బ్రతికా, నా ఎంగిలి పాలు త్రాగి బ్రతికిన నా చెల్లి. చూడండి, సొంత చెల్లిని చూసినప్పుడు, సొంత అక్కను చూసినప్పుడు మనస్సులో కూడా చెడు అభిప్రాయం రాదు. సంఘంలో సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎలా ఉండాలో తెలుసా? ఒకే తల్లి స్తన్యపానాలు త్రాగిన అక్క తమ్ముడిలాగా పవిత్రమైన మనసుతో సంఘంలో బ్రతకాలి. ఒకే తల్లి పాలు త్రాగి పెరిగిన అన్నా చెల్లిలాగా బ్రతకాలి, అక్కా తమ్ముడిలాగా బ్రతకాలి. ఒక అక్కను చూసినప్పుడు చెడు అభిప్రాయం, ఒక యవ్వన బిడ్డను చూసినప్పుడు చెడు అభిప్రాయం, మందిరానికి వచ్చే ఒక యవ్వన అబ్బాయిని చూసినప్పుడు చెడు అభిప్రాయం ఒకవేళ నీ మనస్సులో వచ్చిందనుకో, ఘాటుగా చెప్తా, మందిరంలో ఎలాంటి వెకిలి చేష్టలు ఎవడైనా చేస్తే ఫినీహాసుకు హోఫ్నీనుకు ఏ గతి పట్టిద్దో వాడికి అదే గతి పడుతుంది. కొన్ని చోట్ల మందిరాలు ఎలా అయిపోయాయి తెలుసా? ప్రేమించుకోవటానికి ఏమంటారు వాటిని, ఏమంటారు దాన్ని, ప్రేమించుకోవటానికి పెద్దగా రైట్, థ్యాంక్ యూ. ప్లాట్ఫామ్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉండే ప్లాట్ఫామ్ కదండి. ప్రేమించుకోవటానికి ప్లాట్ఫామ్. కొంతమంది యవ్వన బిడ్డలకి మందిరానికి వస్తారా, ఆ అబ్బాయి వైపు వెకిలిగా చూడటం. జాగ్రత్త, ఫినీహాసు హోఫ్నీనికి ఏ గతి పట్టిద్దో ఆ గతి పట్టిద్ది. మందిరానికి వచ్చిన అమ్మాయిల వైపు వెకిలిగా చూడరు, అమ్మాయి భలే ఉంది, మన చర్చ అంతట్లో అమ్మాయి భలే అందంగా ఉంటుందంట. నీకు తెలుసా, ఎవడైనా ఇట్లా గుసగుసలాడాడంటే తస్మాత్ జాగ్రత్త. సంఘంలో ప్రజలందరూ ఎలా బ్రతకాలి? ఒకే తల్లి స్తన్యపానాలు త్రాగినప్పుడు అన్న చెల్లి నిష్కలంకమైన హృదయంతో వారు ప్రక్కన కూర్చున్న మనస్సులో ఇంత కూడా చెడు అభిప్రాయం రాదు. అలాగని అన్నయ్య మనం సహోదరులం కాబట్టి మేము వెళ్ళి అటు కూర్చోవచ్చా, అటు వచ్చి ఇటు కూర్చోవచ్చా? నో, ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు. నా దేవుని వాక్యం చెప్తున్న మాట ఇది. కొన్ని సంఘాల్లో చూడండి, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత సిస్టర్ల బ్రదర్లు భుజమే చేసుకొని, ఎరా బాగున్నావా, నువ్వు అమ్మాయివి, ఓకే ప్రస్తుతానికి, ఎరా బాగున్నావా, ఎరా బాగున్నావా, వాళ్ళు చూసి, అమ్మ ఏంటమ్మా చర్చిలో పాస్టర్ గారు చూసే చూపును బట్టి ఉంటుంది, మేము ఎవరు అనుకున్నాం, టిట్రలం మేము జస్ట్ సిస్టర్లు, ఫ్రెండ్స్ అంతే, మేము ఫ్రెండ్స్ అంతే. ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు. దున్నితే ఎద్దుతోనే దున్నాలి, లేదా దున్నితే గాడిదతోనన్నా దున్నాలి. గాడిదను ఎద్దును కలిపి పొరపాటున పొలాన్ని దున్నకూడదు, దేవుని వాక్యం చెప్తుంది. నేనంట ఎద్దు ఒకవేళ పురుషులు అనుకో, కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి అనుకుందాం, వీళ్ళు పురుషులు ఎద్దులు అనుకోండి అని నేను అంటలా అనుకోండి, సరే మీరు ఎద్దులు అనుకోండి, వీళ్ళు గాడిదలు అనుకోండి. స్త్రీలను పురుషులను కలిపి పరిచర్య చేయించకూడదు. మీరు ఎక్కడైనా చూడండి, మన పరిచర్యలో చేస్తే బ్రదర్స్ చేస్తారు, లేకపోతే సిస్టర్ చేస్తారు. వీళ్ళ మధ్యలో అటు సిస్టర్ ఇటు సిస్టర్ ఉండి వడ్డించే కాడ అటు వాళ్ళని రాసుకుంటా ఇటు వీళ్ళను, ఇట్లాంటి దరిద్రపు కార్యక్రమాలు టిల్ డేట్ 24 years మినిస్ట్రీ కెరియర్లో ఒక్కసారి కూడా మేము ఎంటర్టైన్ చేయలా. నేను ఎంటర్టైన్ చేయలా. ఒకవేళ నేను ఎంటర్టైన్ చేస్తానన్నా మనందరికీ తల్లి, ఆ తల్లి పొరపాటును ఒప్పుకోదు. అంటే ఏంటి మీ అభిప్రాయం? అంటే నేను ఎంటర్టైన్ చేస్తానేనా? అమ్మా చాలా చోట్లమ్మా మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, మందిరానికి వచ్చి ఆ అమ్మాయిని ప్రేమించా, ఈ అమ్మాయిని ప్రేమించని ఎట్లాంటి దరిద్రపు కార్యక్రమాలు చేసిన వాళ్ళు భవిష్యత్తులో భ్రష్టులు అయిపోయారు. నా కళ్ళతో చూసా.
తరతరాల శాపాన్ని కొని తెచ్చుకున్నారు, తరతరాల వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. మందిరానికి వచ్చామంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. స్వరమెత్తి చెప్దాం, నాతో కలిసి చెప్పండి, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఇంకోసారి వినపల్లా, గట్టిగా చెప్పాలి. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. మందిరానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఎవరో భలే ఉందే, నీ చెల్లిని చూసి అలా అనుకుంటావా? ఈ అమ్మాయి ఎవరో భలే చక్కగా ఉందే, నీ అక్కను చూసి అనుకుంటావా? మనమందరం ఒకే స్తన్యపానాలు త్రాగేవాళ్ళం. సహోదరి సహోదరుల వలె దేవుని సన్నిధిలో పవిత్రంగా బ్రతికితే ఆకాశపు వాకులు విప్పి దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అలా మనం బ్రతికితే చూడండి విచిత్రం. అక్కడ ఒక మాట అంటాడు, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 11వ వచనం నుంచి త్వరగా తమ్ముడు 12వ వచనం. అలా బ్రతికితే నాతో కలిసి చెప్పండి, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. ఇలాంటి పరిశుద్ధంగా సహోదరత్వంతో మనం బ్రతికితే మన దగ్గరికి దేవుడు ఏం పారజేస్తాడట? సంఘంలో సమాధానం ఏలుబడి చేసినట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. అంతేనా? దానికి మించి తర్వాత మాట అంటాడు, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు ఒడ్డు మీద నుండి పొర్లు పారు జల ప్రవాహముల వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. సంగమా వినండి, డబ్బు కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలా, అదే నీ వెంట పరిగెత్తేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఆస్తిపాస్తుల కోసం నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలా, వెండి బంగారాల కోసం నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలా, సిరి సంపదల వైపు నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలా, సహోదరత్వం కొరకు నువ్వు పరిగెత్తు, పరిశుద్ధత కొరకు నువ్వు పరిగెత్తు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతికితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడను. పెద్దగా చెప్దాం గట్టిగా, ఆమెన్. నువ్వు బ్రతకాల్సిన నీతిగా నువ్వు బ్రతుకు, బ్రతకాల్సినంత పవిత్రంగా నువ్వు బ్రతుకు, దేవునిలో నిలవబడాల్సినంత యథార్థంగా నువ్వు నిలవబడు. నీకు ఏమేమి కావాలో క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. అందరూ నాకు కృప కావాలి, క్షేమం కావాలి, కృప ఆగు, క్షేమ ఆగు, కృప ఆగు, క్షేమ ఆగని కృప వెంబడి పరిగెత్తుతూ ఉంటే దావీదు అంటాడు, ఆ కృపాక్షేమాలే నా వెంట పరిగెత్తుతున్నాయి. ఎందుకో తెలుసా? నేను దేవుని వెంట పరిగెత్తుతున్నాను కనుక అవి నా వెంట పరిగెత్తుతూ వస్తూ ఉన్నాయంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అవి ఎలా ప్రవహించేటట్లు చేస్తాడో తెలుసా? ఏదో పిల్లలకి అప్పుడు ఏదో ట్యూబ్లో చిన్న పైపుతో అట్లాంటి పాలు అంటే ఏమంటారు, పాల పేప చిన్నది ఉంటుంది కదా, పాల పేక, పేక రైట్, చిన్న పాల పేకతో బొట్లు, దేవుడు బొట్లు కాదు, గ్లాసుడు కాదు, బకెట్లు కాదు, నది నిండా నీళ్లుండి ఒడ్ల మీద పొర్లి ప్రవహిస్తున్నట్లుగా సంపదని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చేటట్లు దేవుడు కార్యం చేస్తాడు. మన కుటుంబాన్ని చూడండి, మన కుటుంబాన్ని, ఇది మన ఇల్లు, ఇది మన తల్లిల్లు. ఆమెన్. ఇది మన తల్లిల్లు. ఒకప్పుడు అమ్మా మొద్దన్నానికి గతి లేని పరిచర్య ఇది. ఎట్ దట్ సేమ్ టైం ఎస్తేర్ అక్క మన పరిస్థితి కూడా అదే, రైట్ అక్క? మన అందరి పరిస్థితి కూడా అదే. మీ పరిస్థితి ఎలాగో మన తల్లి ఇల్లు పరిస్థితి కూడా ఇదే. ఏనాడు డబ్బు ఇవ్వండి, పలాన్ చేస్తున్నాం ఏనాడు అడగల. ఒకటే, ప్రభా నీ సేవ చేయాలి, చేతుల నిండా డబ్బులు పెట్టుకొని కాదు, దేవుని పని చేయాలనే గుండెల నిండా ఆశ పెట్టుకొని దేవుని పని చేస్తావను. దేవుని వైపు పరిగెత్తుతూ ఉంటే ఏవేం కావాలో మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతో ప్రభు తీరుస్తూనే ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఒడ్ల మీద నుంచి, గట్టుల మీద నుంచి నీళ్లు పొంగి ప్రవహించినట్లుగా నీకు కావలసిన ప్రతిదీ పొంగి ప్రవహిస్తూ నీ వద్దకొచ్చును గాక. జనముల ఐశ్వర్యం అనుభవించే కృప దయగల దేవుడు నీకు అనుగ్రహించును గాక.
నీ వ్యాపారాన్ని దేవుడు అలా లేవనెత్తునుగాక, నీ చేతి పనులను దేవుడు అలా దీవించునుగాక, నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను అలా హెచ్చించునుగాక. జనముల ఐశ్వర్యం అనుభవించేటట్లుగా, ఒడ్డులో నుంచి నీళ్లు పొర్లి ప్రవహించినట్లుగా ఆ ప్రవాహం లాంటి దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు తెలుసా? తండ్రి ఇంటిలో నిష్కలంకత్వం, పవిత్రత కలిగి, సహోదరత్వం కలిగి. తర్వాత ఏమంటాడో తెలుసా? మోకాళ్ళ మీద మిమ్మల్ని వాడింపజేసేదని. ఒకసారి చెప్పండి. ఇవన్నీ జరగాలంటే చెప్పాలి, ఎక్కడ ఆడాలి? మోకాళ్ళ మీద ఆడటం అంటే ఈ వాక్యం విన్న తర్వాత మా రాకేష్ని తీసుకొని మా అయ్యగారికి చెప్పి మోకాళ్ళ మీద ఆడిద్దాం, ఇప్పుడు ఆడించాలనుకుంటే కాళ్ళు ఇరిగిపోతాయి అమ్మా, మొయ్యలేరు. ఆ మోకాళ్ళ మీద ఆడించడం కాదు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనలో మోకాళ్ళ మీద సంఘం నాట్యమాడాలి. ప్రైజ్ ది లార్డ్. శనివారం ఉపవాస ప్రార్థన పరిగెత్తుకుంటూ రావాలి. ఆల్ నైట్ ప్రేయర్ పరిగెత్తుకుంటూ రావాలి. 21 రోజులు ఉపవాస ప్రార్థన పరిగెత్తుకుంటూ రావాలి. 2.5 రోజులు, 1.5 రోజు శుద్ధీకరణ కూటం, శుక్రవారం సాయంత్రం, శనివారం పగలు, శనివారం రాత్రి 3 కూటాలు. ఎస్, నా దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళ మీద నేను ఆడేవాడిగా ఉండాలి. మోకాళ్ళ మీద నువ్వు ఆడితే, మన ఈ మధ్య ఒక చోట చెప్పాను, ఎందుకు మోకరించి ప్రార్థన చేయాలో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు ప్రపంచాన్ని కదిలించేవాడు. తన హస్తాలతో సూర్య చంద్ర నక్షత్రాదులను కదిలిస్తున్నాడు. మీది ఆకాశాన్ని, క్రింద భూమిని, పాతాళాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని తన హస్తాలతో కదిలిస్తున్నాడు. సృష్టిని కదిలించే దేవుని హస్తాన్ని కదిలించే శక్తి నీ ప్రార్థన జీవితంలో దాగుంది, నీ మోకాళ్ళ అనుభవంలో దాగుంది. ఒక్కసారి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రతిదినం ప్రార్థన చేస్తే, నా సహాయకుడవు నీవే, నన్ను గెలిపించేవాడవు నీవే, నా విజయ రథసారథివి నీవే, నువ్వు గెలిపిస్తే గెలుస్తా, గెలిపించకపోతే ఓడిపోతానయ్యా, రక్షిస్తే రక్షించబడతా, రక్షించకపోతే సాతాను చేతులు నేను భక్షించబడతా, నా విజయ రథసారథివి నీవయ్యా, నన్ను గెలిపించయ్యా అని ప్రతి క్షణం మోకాళ్ళ మీద నువ్వు నాట్యమాడితే దేవుని హస్తం ప్రపంచాన్ని కదిలించి ఓడే చోట కూడా నేను గెలిపించడం ప్రారంభిస్తుంది. సంఘానికి ఏముండాలి? మోకాళ్ళ మీద నాట్యమాడే కృప ఉండాలి. మోకాళ్ళ మీద నాట్యమాడుతూ కన్నీళ్లు విడిచేటువంటి కృప ఉండాలి. అలాంటి సంఘం దగ్గరికి జనముల ఐశ్వర్యం ప్రవాహములాగా పరిగెత్తుకుంటూ రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆఖరి 2 మాటలు 2 నిమిషాల్లో చెప్తాను, అయిపోయింది కదా. ఇప్పుడు ఈ తల్లి దగ్గర అసలు ఏం జరగాలంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదు. ఇజ్రాయేల్ నువ్వే ఇట్రా, మీరు ఆదరించబడదు. సంఘంలో ఎప్పుడు ఏముండాలి? సూటిపోటి మాటలు ఉండకూడదు. అస్సలు సూటిపోటి మాటలు ఉండకూడదు. ఆరాధన అయిపోయిన తర్వాత అమ్మ వెళ్ళేటప్పుడు, అమ్మ తల్లి కొత్తగా వచ్చిన వాళ్ళైనా పాతగా వచ్చిన వాళ్ళైనా, అమ్మ అన్నామని తల్లి తొందరగా అర్జెంటుగా వెళ్ళిపోవాలా, చేపల కూర వండుకొని వచ్చాను, అది ఆరిపోద్దేమో, తొందరగా పోయి ఒక ముద్ద తినాలా అని అడావిడిగా వెళ్ళొద్దు. ఆరాధన అయిపోయిన తర్వాత ప్రతి ఆదివారం కనీసం ఒక 10 మంది కొత్త వాళ్ళను పలకరించాలని, కనీసం ఒక 10 మంది కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరే బాధతో వచ్చారో, ఈ బిడ్డ వచ్చి, అయ్యా అమ్మా నా పిల్లల మాట వింటలేదమ్మా, నా పిల్లల కొరకు ప్రార్థన చెయ్యమ్మా అని చెప్తే ఎలా ఆదరించాలో తెలుసా? ఏడొకరు తల్లి, ఒకప్పుడు నా బిడ్డలు కూడా అట్లా మాట వినేవాళ్ళు కాదు. దైవజనులు ప్రార్థన చేశారు, దైవజనురాళ్ళు ప్రార్థన చేశారు, మన సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన మూలంగా నా బిడ్డలను దేవుడు మార్చాడమ్మా. నా బిడ్డలను మార్చిన దేవుడు నీ బిడ్డలను కూడా నిశ్చయంగా మారుస్తాడు. యవన బిడ్డలు కదా, ఏదో కాస్త దారి తెప్పుంటారు, పర్వాలేదమ్మా ప్రార్థన చేద్దాం, ఓపిక పట్టమ్మా, తప్పకుండా మారుతారు అని గుండెల నిండా పుట్టెడు దుఃఖం పెట్టుకున్న వ్యక్తులను కూడా సంఘం తల్లిలాగా ఆదరించాలి. ఎవరైనా అట్లా వచ్చి చెప్తే, నా పిల్లలు మాట వింటలేదమ్మా, దారి తప్పిపోయారమ్మా అని చెప్పడంతో యాడొక సిస్టరు అని చెప్పి పక్కెళ్ళిన తర్వాత చెడిపోక ఏం చేస్తారు? పెంపకం అట్టాడిది. మరి అది సరైంది అయితే పిల్లలు ఎందుకు పాడైపోతారు? జడ్జిగా మాట్లాడుకో. నేను తీర్పరిగా దేవుడు ఇక్కడ నిలవబెట్టలా, నిన్ను నన్ను నిలవబెట్టింది ఆదరించటానికే నిలవబెట్టాడు, కానీ తీర్పరిగా నిలవబెట్టలా.
ఒక్కళ్ళు కూడా ఆమె అని చెప్పలే, ఎందుకంటే మీరు అందరు జడ్జీలేగా. ఒక మాట, ఎప్పుడు గుండెల నిండా పుట్టాడు దుఃఖం పెట్టుకున్న వ్యక్తి కూడా సంఘానికి వచ్చినప్పుడు, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఎట్లా రావాలో తెలుసా? అమ్మా, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ప్రజలు ఎలా రావాలో తెలుసా? అమ్మాయి పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎంత గంతులేస్తా వెళ్తుందో అట్లా రావాలి. అత్తింటికి అత్తింటికి వచ్చినట్లు రాకూడదు. అత్తింటికి వచ్చినట్లు రాకూడదు. ఎవరేమంటారో అదో రకంగా చూస్తారేమో, అది ఒక మాట అంటారేమో, అట్లా రాకూడదు. సంఘానికి ప్రజలు పుట్టింటికి వచ్చినట్లుగా పరిగెత్తుకుంటూ రావాలి. ఆ వాతావరణం ఎవరు కలుగు చేయాలి? మేమా? ఇట్రా అది నా బాధ్యత, సేవకురాల బాధ్యత. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ సంఘంలో తల్లిలాగా బ్రతకాలి. ఇలా బ్రతికితే ఏం జరిగిద్దో తెలుసా? ఒకరోజు చనిపోతాం. చనిపోయిన తర్వాత అసలు తల్లి ఉంది. ఏదేది? అసలు తల్లి పైనున్న యెరూషలేం, మన సొంత ఇంటికి చేరతాం. యుగాలు అక్కడ బ్రతుకుతాం. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.